ఈ హోమియోపతి కంటే అలోపతి సైడ్ గాని, ఆ హాస్పిటల్స్‌లో గాని, ఆ పేషెంట్స్ సంఖ్య పెరుగుతుంది గదా! ఎందుకు పెరుగుతుందంటే, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. తగ్గాలి గదా! కానీ ఇక్కడేమో తగ్గాలి గదా! ఇక్కడ మీరన్నట్టు కూడా హోమియోపతి సైడ్ మీకు ఆల్టర్‌నేటివ్‌గా పర్ఫెక్ట్ మెడిసిన్ అనేది దొరుకుతుంది. హ్మ్. స్టిల్ పీపుల్ ఆర్ గోయింగ్ టు దేర్. అదే వాళ్ళకు చాలా మందికి అవేర్‌నెస్ లేక ఒకటి. ఓకే. హోమియోపతి గురించి తెలీదు. హోమియోపతి అంటే ఏదో సూపర్ఫిషియల్ ఇందాక మీరన్నారు గదా! స్లోగా పనిచేస్తాయి. హోమియోపతి స్లో గాదు. హోమియోపతి ఈస్ ఎ వెరీ ఫాస్ట్ మెడిసిన్. బట్ నీ ప్రాబ్లమ్ ఫాస్ట్‌గుంటే ఫాస్ట్‌గా పనిచేస్తది. మీ ప్రాబ్లమ్ స్లోగా ఉంటే స్లోగా పనిచేస్తది. మీ ప్రాబ్లమ్ క్రానిక్ ఉందంటే టైం తీసుకుంటది. మీ ప్రాబ్లమ్ అక్యూట్ ఉందనుకోండి, షార్ట్ పీరియడ్ ఉంది. 1 వీక్ నుంచి ప్రాబ్లమ్ ఉంది. 2 డేస్ చాలు. 1 మంత్ నుంచి ప్రాబ్లమ్ ఉంది. 3 డేస్ చాలు. 4 డేస్ చాలు. 1 ఇయర్ నుంచి ప్రాబ్లమ్ ఉంది. కనీసం 1 మంత్ వాడకపోతే ఎట్లా? యాహ్! 10 ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ ఉంది. కనీసం సంవత్సరం వాడకపోతే ఎట్లా? హ్మ్. సో, హోమియోపతి ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, పీపుల్ ఎందుకు అలోపతి సైడ్ వెళ్తున్నారంటే ఇంక వేరే దారి లేదు. అవైలబిలిటీ ఎక్కువైపోయింది. మీరు జలుబు చేస్తది మెడిసిన్ వాడతారు. ఓకే. మళ్ళా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తది మెడిసిన్ వాడతారు. గ్యాస్ ట్రబుల్ వస్తది మెడిసిన్ వాడతారు. బ్యాక్ వస్తది మెడిసిన్ వాడతారు. కార్డియాక్ ప్రాబ్లమ్ వస్తది మెడిసిన్ వాడతారు. హ్మ్. డయాబెటిస్ వస్తది మెడిసిన్ వాడతారు. థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తే మెడిసిన్ వాడతారు. దెన్ అన్నీ ఆలోచించి తెలుసుకున్నాక మొత్తం అంతా సంసారం అంతా కూలిపోయినాక మీ బాడీ అంతా దెన్ అప్పుడు హోమియోపతి గురించి ఆలోచిస్తారు. ఎంత డిస్టర్బెన్స్ చేసుకుంటారు మీరు. వై పీపుల్ ఆర్ మీన్స్ ఇవన్నీ తెలీదు జనాలకి. హ్మ్. మీ హెల్త్ మీ దగ్గరే ఉంది. ఎవరి దగ్గర లేదు. ఈవెన్ హోమియోపతి దగ్గర కూడా లేదు. ఇట్ ఈస్ హెల్త్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. హెల్త్ ఈజ్ యువర్ సిస్టమ్. ఏ మెడిసిన్ వాడకపోతే అన్నెసెసరీ వ్యాక్సిన్స్, అన్‌వాంటెడ్ యాంటీబయాటిక్స్ మనం వాడకపోతే మీ హెల్త్ పర్ఫెక్ట్‌గా మీ దగ్గర ఉంటుంది. గుర్తుపెట్టుకో. లేదంటే మీరు ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయితారు. ఫిజికల్‌గా డిస్టర్బ్ అయితారు. ఆ! దెన్ మీ మిస్టేక్స్ కూడా మీ దగ్గర నుంచి మొదలైతాయి. అంతే ఖచ్చితంగా. యెస్. ఎందుకు జనాల్లో పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ అలోపతి మెడిసిన్స్. పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ అలోపతి డాక్టర్స్. పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఇప్పుడు విలేజ్‌లోకెళ్తే గనక డాక్టర్లు విపరీతమైనటువంటి బిజినెస్ ఉంటది. ఆ! ఒకప్పుడు సిటీలో బిజినెస్ ఉండేది. ఇప్పుడు విలేజ్ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. హ్మ్. సో, మెడిసిన్స్ వలన మనం డిపెండ్ అయిపోయి దానికొక అలవాటుగా మార్చుకున్నాం. డిపెండ్ అయిపోతున్నాం. మనం మెడిసిన్స్ ఇంగ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇంక మనకు ఒకదానికొకటి యాడ్ అయిపోతున్నాయి గానీ అలోపతి మెడిసిన్ వాడే కొద్దీ. అందుకే ఈరోజు అలోపతి డాక్టర్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఓకే. దానికి వేరే దారి లేదు. హ్మ్. గవర్నమెంట్ దగ్గర నుంచి గానివ్వండి, సోషల్ రెవల్యూషన్ గానివ్వండి, మెడిసినల్ రెవల్యూషన్ గానివ్వండి, పబ్లిక్‌కి తెలీదు ఇంకో సిస్టమ్ ఉందని. హ్మ్. ఇంకో ఆల్టర్‌నేటివ్ సిస్టమ్ ఉంది, బెస్ట్ సిస్టమ్ ఉందని చాలా మందికి తెలీదు. ఫస్ట్ హోమ్ రెమెడీస్‌తో మొదలై, హ్మ్. మన ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఫస్ట్ మన బాడీ ఫస్ట్ ఇంపార్టెంట్ మన ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి. మీరేం టైం టైం ఒకటి ఇవ్వగలిగితే మీ బాడీకి హ్మ్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని మీ బాడీ ట్రీట్ చేసుకుంటది. ఇదొకటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సెకండు మీరు హోమ్ రెమెడీస్. మీ ఇంట్లో వాడేటువంటి ఏదో ఒక హోమ్ రెమెడీస్ మిమ్మల్ని ట్రీట్ చేస్తాయి. చిన్న చిన్న ఇంట్లో ఉన్నటువంటివి. హ్మ్. థర్డ్ వచ్చేసి ఆల్టర్‌నేటివ్ సిస్టమ్ ఉండేలా. హ్మ్. సేఫ్ సిస్టమ్స్ ఇవన్నీ. అది ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియోపతిక్ కావచ్చు వాటెవర్. ఫోర్త్ వచ్చేసి అలోపతి సిస్టమ్‌కెళ్ళాలి. మనం ఈ ఫోర్త్‌ని తీసుకొచ్చి ఫస్ట్‌లో పెడతాం. ఈ లాస్ట్ ఫస్ట్‌లో ప్రయారిటీని ఫస్ట్‌లో ఏసేస్తాం. ఫస్ట్‌లో పెట్టడం వల్ల దీనివల్ల మనం ఒక వ్యసనంగా మార్చుకున్నాం మెడిసిన్‌ని. హుహు. ఈరోజు ప్రాబ్లమ్ తగ్గిపోతే చాలు. మళ్ళా 2 మంత్స్‌కి, 1 మంత్‌కి మళ్ళా ప్రాబ్లమ్ మొదలవుతుంది. హ్మ్. మళ్ళా 3 మంత్స్‌కి మొదలైతది. డాక్టర్స్ ఎవరైతే మెడిసిన్స్ ఇవ్వకుండా పేషెంట్ ట్రీట్ చేస్తారో హ్మ్. హి ఈస్ ద బెస్ట్ డాక్టర్. హి ఈస్ ఎ గుడ్ డాక్టర్. ఓకే. మెడిసిన్స్ ఎవరైతే విపరీతంగా ఇస్తారో ఒక భయస్థుడైన డాక్టర్‌గా చెప్పవచ్చు. డాక్టర్ భయపడ్డాడనుకోండి, హ్మ్. నేను ఎక్కువ మెడిసిన్ రాస్తా మీకి. నా భయం వల్లే మీ హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది ఫ్యూచర్‌లో. హుహు. కరెంట్ కండిషన్ ఇంపార్టెంట్ నాకి అన్నట్టు నేను ప్రిపేర్ అయిపోతాను. డాక్టర్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయితాడో, ఈ ప్రాబ్లమ్ ఇది, ఈ ప్రాబ్లమ్ ఇది, ఈ ప్రాబ్లమ్ ఇది. దీనికి మెడిసిన్ అవసరం లేదు. ఒక 4 రోజులు వెయిట్ చేద్దాం తగ్గిపోతుంది. ఓకే. లేదు 4 రోజుల తర్వాత వస్తే గనక ఈరోజు ఎట్లా ఉంది కండిషన్ అవసరమా? లేదా? మెడిసిన్ అవసరమా? లేదా? అని ఎప్పుడైతే మనం సరితూగి చూస్తామో, హ్మ్. అప్పుడే మన హెల్త్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా స్ట్రాంగ్ అయితది. అర్థమైందా మీకి? యాహ్! మెడిసిన్స్ వాడే కొద్దీ ఈరోజు పల్లెటూరులో గానివ్వండి, ఈరోజు టౌన్‌లలో గానివ్వండి, ఈరోజు సిటీలో గానివ్వండి, మెడిసిన్స్ విపరీతమైన పేషెంట్‌లు పెరిగిపోతున్నారు. ఎవ్వరు హెల్తీగానే దొరకడంలే మనకు. హ్మ్. ఫుడ్ అంటాం గానీ, ఫుడ్ డిస్టర్బెన్స్ కూడా మెడిసిన్ నుంచే వస్తాయి. హుహు. గట్ క్రేవింగ్స్ అంటారు దాన్ని. తెలీదు ఇవన్నీ లోపలికెళ్ళాలి మీరు. ఆ గట్ అనేది ఒక క్రేవింగ్‌లోకి వెళ్ళిపోతుంటది. హ్మ్. ఆ క్రేవింగ్ వల్ల మీరు లావు అయితారు. దానివల్ల మళ్ళీ ఏం చేస్తారు? డైట్ మెయింటైన్ చేస్తారు. బట్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల మీ గట్ ట్రీట్ కాదు. మెయింటైన్ అయితది. మెయింటెనెన్స్. హుహు. మీ గట్ ట్రీట్ కావాలి అంటే గనక మీ డిస్టర్బెన్స్ క్లియర్ కావాలి.
అప్పుడు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అవసరం. అప్పుడు హోమియోపతి అవసరం. హుహు. ఈ ప్రాబ్లమ్ ట్రీట్ చేసుకోకుండా మీరు ఎన్ని మేనేజ్ చేసినా మేనేజ్‌మెంట్‌లో ఉంటది గానీ, ప్లస్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్, హూ ఈజ్ ట్రీట్ యువర్ సిస్టమ్. యాహ్! అర్థమైందా మీకి? అందుకే చాలా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, నేను ఎంత డైట్ చేస్తున్నా సరే, డైట్ చేసినప్పుడే బావుంటది. మళ్ళా ప్రాబ్లమ్ మొదలైతది. హ్మ్. కరెక్ట్ అది. బట్ మేనేజ్ అవుతుంది ఫుడ్ వల్ల. ఫుడ్ అనేది మీ ప్రాబ్లమ్ ట్రీట్ చేయదు. హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఫుడ్ అనేది మీ ప్రాబ్లమ్ ట్రీట్ చేయదు. బట్ మీ ప్రాబ్లమ్‌ని మేనేజ్ చేస్తది కొంచెం బెటర్ సైడ్. ఓకే. అంతే అవునా కదా? యాహ్! ఇది కామన్ అందరికి తెలుసిది. బట్ ఫుడ్డే మొత్తం మిల్లెట్సే తగ్గిపోతది. మిల్లెట్సే పోతది మొత్తం. మిల్లెట్స్‌తోనే మొత్తం క్లియర్ అయిపోతుంటే డిస్టర్బెన్స్ లేనప్పుడు మిల్లెట్స్ మంచిది. మీ హ్మ్. డిస్టర్బెన్స్ బాడీలో ఉన్నప్పుడు మిల్లెట్స్ కూడా ఏం చేస్తాయి? ఏం చేయదు. సో, ఈ డిస్టర్బెన్స్ అనేటువంటి దాన్ని మనం ట్రీట్ చేసుకోవాలా? అసలు డిస్టర్బెన్సే రాకుండా చేసుకోవాలి. హ్మ్. సో, ఈరోజు మనం మెడికల్ షాప్‌లో చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరిగేదానికంటే కూడా మనం కొంచెం కాన్షియస్‌గా ఆలోచిస్తే జీరో మెడికేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు అవసరం మనకి. ఓకే. మినిమమ్ మెడికేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు అవసరం. ఈ 2 ఫాలో అయితే మీ హెల్త్ మీ దగ్గరే ఉంటది. రేపొద్దున ఫర్దర్‌గా మారదు. ఈరోజు క్యాన్సర్ రావాలన్నా హ్మ్. మీ బాడీలో ఎన్నో ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అన్ని మొదలయ్యి మీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వలన క్యాన్సర్ వస్తది. హుహు. క్యాన్సర్ ఒట్టికి రాదు. చాలామంది అంటారు దురదృష్టం అని క్యాన్సర్. హ్మ్. క్యాన్సర్ దురదృష్టం కాదు. మీరు చేసే చేష్టల వల్ల, మీరు వాడే పద్ధతుల వల్ల, మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల ఇట్ ఈస్ యువర్ చూజన్ సిస్టమ్. హుహు. ఒట్టిగా రాదు క్యాన్సర్ ఎవరికీ. ఓకే. గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ లాస్ వచ్చింది. నా బాడీ స్ట్రాంగ్ ఉంది. నా బాడీలో ఏం డెఫిషియన్సీ లేవు. హ్మ్. నాకు క్యాన్సర్ రాదు. నాకు ఫైనాన్షియల్ లాస్ వచ్చింది. నా బాడీ వీక్ అయిపోయింది. నా బాడీలో అన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. దెన్ ఈ ఈ సపోర్ట్ అనేది రాదు బాడీకి. ఓకే. బాడీ కూడా సపోర్టింగ్ ఉండదు. దెన్ క్యాన్సర్ రాదు. క్యాన్సర్ రావడానికి ఎమోషనల్ అండ్ ఫిజికల్ డిస్టర్బెన్స్ తోటి క్యాన్సర్ మొదలైతది. ఓకే. ఈ విషయం చాలామంది డీప్‌గా అబ్జర్వ్ చేయరు. ఎవ్వరు అసలు కేస్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు కేస్ టేకింగ్ అనేది అసలు ఒకప్పుడు చిన్నప్పుడు గానివ్వండి, మా అంతకు ముందు తరం గానివ్వండి, కేస్ టేకింగ్‌లోనే 99% డిసీజ్ డయాగ్నోస్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు 99% రిపోర్ట్స్ పైన ఆధారపడుతున్నారు. యాహ్! చూడండి అంటే మెడికల్ సిస్టమ్ టోటల్‌గా మనను డిస్టర్బ్ చేస్తుంది. దీని గురించి ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు. దీని గురించి ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఈవెన్ అలోపతి డాక్టర్స్‌కి కూడా ఈ విషయం తెలీదు. హుహు. దే ఆర్ ద వెరీ గుడ్ డాక్టర్స్. వాళ్ళ సిస్టమ్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా ఫాలో అయితున్నారు. బట్ ఒక్కసారి రియాలిటీలోకి దాన్ని అపోజిట్‌గా ఆలోచిస్తే ఏం జరుగుతుంది? ఓకే. ఆలోచిస్తే అప్పుడే రియాలిటీ మొదలైతుంది.